హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది డిఐవై ఉమా. ఈరోజు నేను ఒక డిఐవై ఫేస్ మాస్క్ చూపిస్తున్నాను. సో ప్లీజ్ నా వాయిస్ని, నా ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి. కోల్డ్ ఉంది, సో నా వాయిస్, నా ఫేస్ ఇలా ఉందన్నమాట. అందువల్ల సో ఇది వచ్చేసి మనకి ఏ కెమికల్స్ యూస్ చేయకుండా పూర్తిగా న్యాచురల్ ఫేస్ మాస్క్ అనమాట. ఇంట్లోనే జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. ఇది నాకే కాదు, మీకు కూడా ఫేవరెట్ ఫేస్ మాస్క్ అయిపోతుంది. ఒక 1 వీక్, నేను చెప్పడం కాదు, 1 వీక్ ఇది రెగ్యులర్గా అప్లై చేసి చూడండి. మీకు పూర్తిగా దీని బెనిఫిట్ ఏంటన్నది మీకే అర్థమవుతుంది. సో ఏంటంటే నల్ల మచ్చలు, అంటే మనకి పింపుల్స్ వచ్చాక నల్ల మచ్చలు ఉండిపోతూ ఉంటాయి మన ఫేస్ మీద. అలాగే వ్రింకిల్స్, ముడతలు అనమాట. అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్కిన్, అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, ఒక్కొక్క దగ్గర స్కిన్ ఒక్కొక్కలా కలర్ ఉంటుంది. సో అలాంటి వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ ఇది మీరు యూస్ చేసాక చాలా చాలా బ్రైట్గా అవుతుంది అనమాట. మీ పింపుల్స్ ఉన్నా ఏమున్నవన్నీ పూర్తిగా నల్ల మచ్చలు అవన్నీ క్లియర్ అయిపోతాయి 1 వీక్లో. సో ఇది అప్లై చేసి చూడండి. మీకు 1 వీక్ మొత్తం కాకపోతే జస్ట్ 3 టైమ్స్, వీక్లీ 3 టైమ్స్ అయినా అప్లై చేసి చూడండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నల్ల మచ్చలు కానీ, పింపుల్స్ కానీ ఇవేవి మీకు లేకపోయినా కూడా ఇది అప్లై చేసి చూడండి. చాలా బ్రైట్గా అవుతుంది ఫేస్ వచ్చేసి. సో మరి ఇంక సొల్లేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టుంటే కానీ, మీకు కొంచెమైనా యూజ్ అనిపిస్తే కానీ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పపాయ పల్ప్, అంటే బొప్పాయి జ్యూస్. దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. డల్ స్కిన్ కానీ, డ్రై స్కిన్ కానీ తీసేస్తుంది అనమాట. ఇందులో ఏ అండ్ సి విటమిన్స్ ఉంటాయి కాబట్టి సో డెడ్ స్కిన్ లేయర్ని కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది. అండ్ యాక్నే ఎవరికైతే ఉంటుందో అది చాలా వరకు పోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి మీ దగ్గర లేకపోతే శనగపిండి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్. సో ఎవరికైతే ఎక్కువగా మరీ పింపుల్స్ ఉంటాయో వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ లూజ్ అవ్వకుండా కర్డ్ కొంచెం 1 స్పూన్ మాత్రమే దీంట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అండ్ ఇది వైల్డ్ టర్మరిక్ పౌడర్, అంటే అడవి పసుపు. చాలా చాలా బాగుంటుంది ఫేస్కి వచ్చేసి. సో ఇది లూమ్స్ అండ్ వేవ్స్ నుంచి తీసుకున్నాను అమెజాన్లో. మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. ఓన్లీ పసుపు పెట్టినా కూడా ఫేస్కి ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ఏం చేస్తారంటే మీ ఫేస్ అంతా, మీ ఫేస్ పైన ఉన్న మేకప్ అంతా రిమూవ్ చేసేయండి. తర్వాత ఫేస్ క్లీన్ చేసుకొని అప్పుడు మాత్రమే ఇది అప్లై చేయండి. సో తర్వాత మనం దీంట్లో ముల్తానీ మట్టి యూస్ చేసాం కదా, అది యాక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. దీంట్లో కూడా లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అండ్ ముల్తానీ మట్టి వ్రింకిల్స్ కూడా రిమూవ్ చేయడానికి, వ్రింకిల్స్ రాకుండా కూడా చూస్తుంది ముల్తానీ మట్టి. అండ్ దీంట్లో కర్డ్ యూస్ చేసాం కాబట్టి కర్డ్ చాలా వరకు మన ఫేస్కి మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ డీప్ క్లెన్స్ చేస్తుంది. దీంట్లో కూడా లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు పసుపు పింపుల్స్ ఉన్న వాళ్ళకి యాడ్ చేయమన్నాను కదా, సో పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్లో దొరికే పసుపు అయినా యాడ్ చేసుకోండి, లేకపోతే పూర్తిగా మీరు స్కిప్ చేసేయచ్చు. అండ్ ఫేస్కి మనం ఎప్పుడు అప్లై చేసేటప్పుడు నెక్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం కదా, మనం ఫేస్ ప్యాక్ ఎప్పుడు పెట్టుకున్నా నెక్ కూడా అది అప్లై చేయాలి. లేదంటే నెక్ ఒక కలర్లో, ఫేస్ ఒక కలర్లో కనిపిస్తుంది అనమాట. నెక్ని ఎప్పుడు మీరు ఇగ్నోర్ చేయకూడదు. అండ్ ఫేస్కి అప్లై చేసినప్పుడు నెక్కి కూడా అప్లై చేయండి. సో ఇది ఇలాగా ఒక 20 మినిట్స్ పాటు ఉంచేసి మీ ఫేస్ అనేది వాష్ చేసేయండి. ఇలా వీక్లీ 3 టైమ్స్ చేయండి మీకు వీలు కాకపోతే, లేదంటే డైలీ చేసి చూడండి. సో చూసారు కదా, చాలా గ్లో ఉంటుంది. ఇది ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.